Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అబౌట్ JNTU హైదరాబాద్. JNTUH and ISRO plans to set up Interplanetary Research Center at JNTUH premises. హైదరాబాద్ లోని JNTU కేంద్రంలో ఖగోళ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి JNTU హైదరాబాద్ అండ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రెండు కలిపి ఒక డిసిషన్ తీసుకున్నాయండి. ఎక్కడ మన హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న JNTUలో ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఇంటర్ ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్ అని లేకపోతే సెంటర్ ఫర్ ప్లానెటరీ రీసెర్చ్ అని ఇంగ్లీష్ లో పిలవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ సెంటర్ పెట్టిన తర్వాత అసలు ఎందుకోసం పెడుతున్నారంటే, ఆఫ్టర్ సెట్టింగ్ అప్ దిస్ సెంటర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, రిసెర్చర్స్ అంటే PhD స్కాలర్స్ ఉంటారు వాళ్ళు, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ JNTU హైదరాబాద్ విల్ ఎంగేజ్డ్ అన్రావెలింగ్ మిస్టరీస్ ఆఫ్ ద కాస్మోస్ హియర్. ఆ JNTUలో వర్క్ చేసే ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే PhD ఇంకా బయట వాళ్ళు అందరూ కలిపి ఈ విశ్వానికి సంబంధించిన రహస్యాలు కనుగొనడానికి ఈ ఖగోళ పరిశోధనా కేంద్రం నుంచి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ లైక్లీ టు బి కమ్ అప్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 60 crores 60 కోట్ల బడ్జెట్ తోని దీన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫండింగ్ ఇవ్వబోయేది తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి వాళ్ళు 60 crores ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అండ్ మరి ఇందులో ఇస్రో పాత్ర ఏంటి అంటే, ఇస్రో విల్ బి గివింగ్ ద రిక్వైర్డ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్, రిసెర్చర్స్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ దిస్ టెక్నాలజీ విచ్ ఈస్ గివెన్ బై ఇస్రో ఫర్ అండర్టేకింగ్ ద న్యూ రిసెర్చర్స్. అంటే ఇస్రో యొక్క పని ఏంటంటే, ఇస్రో వాళ్ళు ఇది ఏర్పాటు చేయడానికి కావాల్సిన అవసరమైన టెక్నాలజీని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి, ఫ్యాకల్టీకి నేర్పించడానికి అవసరమైన హ్యూమన్ రిసోర్సెస్ ని ఇస్రో నుంచి పంపిస్తారు. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎవరు? ఇస్రోలో ఉండే కొంతమంది సైంటిస్ట్ ని ఈ టెక్నాలజీస్ మీద ఆల్రెడీ వర్క్ చేసి దానికి సంబంధించిన విషయాలలో అనుభవం ఉన్న శాస్త్రవేత్తలను ఇక్కడ పంపించి ఇక్కడ విద్యార్థులకు, PhD రీసెర్చ్ స్కాలర్స్ కి, MTech స్టూడెంట్స్ కి, అలాగే ఫ్యాకల్టీకి కూడా వాటి మీద వర్క్ చేయడం ఎలా అనేది నేర్పిస్తారు. విత్ దిస్ JNTU is not only going to undertake space research. ఇది స్టార్ట్ చేయడం వల్ల JNTUలో ఓన్లీ స్పేస్ రీసెర్చ్ మాత్రమే ఈ కేంద్రం అనేది ఆగిపోవడం లేదండి. బట్ ఆల్సో ఈ కేంద్రం పెట్టడం వల్ల అక్కడ JNTUలో MTech కోర్సెస్ ఆన్ స్పేస్ టెక్నాలజీ, బీటెక్ అండ్ MTech కోర్సెస్ ని స్పేస్ టెక్నాలజీ విభాగంలో ఇక్కడ JNTUలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. AICTC పర్మిషన్ వచ్చిన తర్వాతనే తీసుకొస్తారు. బట్ ఈ సెంటర్ ఇక్కడ కావడం వల్ల స్పేస్ టెక్నాలజీ, ఒకసారి ఆలోచించండి, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ ECE లాగా బీటెక్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఇండియాలో ఇప్పటి వరకు లేదు, రైట్? బీటెక్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అనే కొత్త రకమైన ఇది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వస్తున్నట్టే ఇప్పుడు బీటెక్ ఇన్ స్పేస్ టెక్నాలజీ కూడా రేపు ప్రొద్దున మనం చూడబోతున్నాం. అది కూడా మన హైదరాబాద్ లో ఉన్న JNTU నుంచే మొదలు పాగవుతుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఒక ఖగోళ పరిశోధన కేంద్రం, దట్ ఈస్ ఒక ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్ పెట్టగానే బీటెక్ MTech కోర్సెస్ ఇచ్చేస్తారంటే ఇస్తారు గైస్. ఎందుకంటే ఆల్రెడీ JNTUలో ఇలాంటిది ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. అది ఏం రీసెర్చ్ సెంటర్ అంటే, స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఎవరితో కలిపి పెట్టారు JNTU వాళ్ళంటే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది కదా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది ఇస్రోకి సంబంధించిన ఒక విభాగం. వాళ్ళతో కలిపి ఈ స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక సెంటర్ ని JNTU హైదరాబాద్ ఆల్రెడీ నిర్వహిస్తుంది. అది పెట్టిన తర్వాత వీళ్ళు AICTC దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఇస్రోతోని కొలాబరేట్ అయ్యి JNTU ఆల్రెడీ MTech కోర్స్ ని అందుబాటులోకి తెచ్చింది. MTech ఇన్ స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ వాడతారు? దీన్ని మన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ప్రయోగించారని చెప్పి మనం చదువుతా ఉంటాం కదా, ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లో ఈ స్పాటియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది వాడుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఇది JNTUలో అందుబాటులో ఉంది MTech వాళ్ళకు. బట్ ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్ కి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే, ఆఫ్టర్ బెంగళూరు
హైదరాబాద్ విల్ బికమ్ ద నెక్స్ట్ హబ్ ఫర్ స్పేస్ సైన్సెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇస్రో ఎక్కడ ఉంది? ఇస్రో ఈజ్ ఇన్ బెంగళూరు. ఇస్రో బెంగళూరులో ఉంది. సైంటిస్ట్ అందరూ ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఇస్రో సైంటిస్ట్ లో సింహభాగం అటు తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక నుంచే వస్తున్నారు. సో రేపు ప్రొద్దున జేఎన్టీయులో ఇలాంటి ఒక కేంద్రం అవుతే ఇక్కడనే బీటెక్ అండ్ ఎంటెక్ కోర్సెస్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా మన విద్యార్థులు స్పేస్ సంబంధించిన సైంటిస్టులుగా తయారవుతారు. ఓకే రైట్. మరి దీంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్ లో. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? జేఎన్టీయు అండ్ ఇస్రో కొలాబరేషన్ తోని. బడ్జెట్ ఎంత? 60 crores. ఆ బడ్జెట్ ఎవరు ఇస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్. ఓకే అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఈ చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయ్యాక ఇస్రో శాస్త్రవేత్తలు అంగారక, శుక్రగ్రహాలపై పరిశోధనలు చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న ఈ ఇంటర్ ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్, ఇంటర్ ప్లానెటరీ అని చూసారా, దాంట్లోనే ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రంలో అంతర్గ్రహాల పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ మార్స్, జూపిటర్ వీటి మీద కూడా ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన పరిశోధనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఇంటర్ ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్ లో చేయబోతున్నారు. సో ఇది ఒక రకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పేస్ సైన్స్ కి సంబంధించి ఒక డిఫరెంట్, ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాగా చెప్పుకోవచ్చు అండి. దిస్ ఈజ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్. ఓకే నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, టాయ్ ఎక్స్పోర్ట్స్. ఈ టాయ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించింది న్యూస్ లో ఉందండి. దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ లో ఉంది. ఇది ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియాలో ఎప్పుడు టాయ్స్, మన పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు మనము చైనా నుంచి, కొరియా నుంచి, జపాన్ నుంచి ఇంపోర్ట్ మాత్రమే చేసుకునే వాళ్ళం అండి. అలాంటిది లాస్ట్ 3 to 4 years నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ 1960s లో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1960s తర్వాత ఈ టాయ్స్ అండ్ వేరియస్ అదర్ స్మాల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దీన్ని ఓన్లీ ఎంఎస్ఎంఈస్ మాత్రమే ప్రొడ్యూస్ చేసేటట్టు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో ఉండేవి ఈ ప్రోడక్ట్స్ ఎంఎస్ఎంఈస్ మాత్రమే చేయాలి, ఈ ప్రోడక్ట్స్ మాత్రమే లార్జ్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేయాలి అని చెప్పి సపరేట్ గా ఒక రిజర్వ్డ్ లిస్ట్ ఉండేది ఎంఎస్ఎంఈ వాళ్ళకు. అందులో ఈ టాయ్స్ ని కూడా చేర్చడం జరిగింది. బట్ ఈ టాయ్స్ చేర్చడం వల్ల ఏమైపోయిందంటే ఓన్లీ ఎంఎస్ఎంఈ వాళ్ళు మాత్రమే నిర్వహించే వారికి, తయారు చేసేసరికి వీళ్ళ దగ్గర అవసరం ఉన్నంత బడ్జెట్ ఉండేది కాదు, అవసరం ఉన్నంత టెక్నాలజీ ఉండేది కాదు. బేసిక్ గా ఎంఎస్ఎంఈలో ఎవరు ఉంటారంటే క్యాపిటల్ గూడ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ కొన్ని ఉన్న మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ డైరెక్ట్ గా చేతి వృత్తులు ద్వారా తయారు చేసేటివి ఉంటాయి. అందువల్ల ఏం జరిగేదంటే ఈ టాయ్స్ కి సంబంధించిన ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేవి. మైండ్ ఆ టాయ్స్ క్వాలిటీ కూడా మరీ బాగా ఉండేది కాదు. యావరేజ్ గూడ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అండ్ వాటి ప్రైజెస్ కూడా చాలా హెవీగా ఉండేవి. బట్ స్టిల్ అటు ప్రైస్ ఎక్కువ ఉండి ఇటు క్వాలిటీ సరిగ్గా లేకపోయినా ఇండస్ట్రీ అలాగే కొనసాగింది. ఎందుకు కొనసాగిందంటే ఓన్లీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ కి మాత్రమే తయారు చేయగలిగే హక్కులు ఇవ్వడమే కాకుండా వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టాయ్స్ కి సంబంధించిన ఇంపోర్ట్ డ్యూటీని 200% వసూలు చేసేది. 200% అంటే ఆలోచించండి, అంటే 50 రూపీ, ఒక 10 రూపాయలకు గులాల్సిన గూడు 200% ఎక్కువ. అక్కడ 10 రూపీస్ కి దొరికేది ఇక్కడ 30 రూపీస్ కి దొరుకుతుండే. అంత కాస్ట్లీ. 200%, 100ది 300 రూపీస్ కి అలా. ఓకే రైట్. చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది. సో దానివల్ల ఏమైంది, ఎవరు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు కాదు. బట్ 1991 లో మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్ ఇండియా భవిష్యత్తును ఎలా మార్చేసాయో మనము చదువుకున్నాం ఎకానమీలో. అందులో భాగంగానే ఈ 1991 రిఫార్మ్స్ లో భాగంగా అండ్ దాని తర్వాత WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చింది కదా, ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995 లో. ఈ రెండు రిఫార్మ్స్ లో భాగంగా ఇండియా హ్యాస్ డ్రాస్టికలీ డిక్రీజ్డ్ దిస్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ టాయ్స్. ఇంపోర్ట్ డ్యూటీస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా తగ్గించడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే ఈ ఫారిన్ కంపెనీస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ ని, ఆ తక్కువ రేటుకి వచ్చే ప్రోడక్ట్స్ ని మన ఎంఎస్ఎంఈ వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో ఫైనలీ దిస్ ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఆన్ టాయ్స్ హ్యాస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. మొత్తం కొనేటోళ్ళు లేక ఇవి మూసుకుపోయాయండి. ఓకే అండ్ మూసుకుపోయాయి. ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ రావట్లేదు, బయట నుంచి మొత్తం ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో ఫైనలీ ఏం జరిగింది, మొత్తం ఇప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద వాటా చిన్న పిల్లలు వాడే వస్తువుల్లో ఎవరిది? చైనా ప్రోడక్ట్స్. సో ఫైనలీ దీస్ చైనీస్ కంపెనీస్ హ్యావ్ ఆక్యుపైడ్ ద high share of domestic markets in India in toy sector. But
2014 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ టాయ్స్ సెక్టార్ లో ఉన్న మనీని అర్థం చేసుకొని, ఎంత డబ్బులు దీంట్లో ఉన్నాయో అర్థం చేసుకొని గవర్నమెంట్ డిఫరెంట్ మెజర్స్ తీసుకురావడం జరిగింది. సో దట్ ఇంపోర్ట్స్ తగ్గడము, మన డొమెస్టికల్ అవైలబుల్ గూడ్స్ ఉండడమే కాకుండా మనమే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకోవడం మెల్లమెల్లగా పెరిగిందండి. అదే ఈ హెడ్లైన్. వాట్ ఈస్ దిస్ హెడ్లైన్ సేయింగ్? టాయ్స్ ఎక్స్పోర్ట్ సర్చ్ 239% to $326 million ఇన్ లాస్ట్ 8 years. మనము 90 to 100% ఆఫ్ అవర్ టాయ్స్ ని ఇంపోర్ట్ చేసుకునే దశ నుంచి దీన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ వచ్చి, అలాగే మనమే కొన్ని దేశాలకు, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే దశకు మన టాయ్ ఇండస్ట్రీ అనేది చేరుకుంది. మరి దీనికి రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీస్. లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో దానివల్ల ఏమైంది? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ శాఖల్ని పెంచడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటి? బయటకి వెళ్ళి వచ్చేవి కూడా ఆపాలి కదా. సో ఫర్ దట్ వాట్ డిడ్ గవర్నమెంట్ డూ? గవర్నమెంట్ ఇంక్రీజ్ ద టారిఫ్ ఆన్ ఇంపోర్టెడ్ టాయ్స్. మరి ఇంతకు ముందు ఉన్నంత 200% కి పెంచలేదు. 2014 కన్నా ముందు 20% మాత్రమే ఉండి దాన్ని 60% కి తీసుకెళ్ళింది. సో ఏం జరిగింది? వీటి ప్రైజెస్ కూడా పెరిగాయి. సో దట్ మన లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ ఇంపోర్ట్ ద్వారా వస్తున్న చైనీస్ ప్రోడక్ట్ తో కాంపిటీట్ చేయగలిగే పరిస్థితికి చేరుకోవడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఏంటంటే, చైనా నుంచి వస్తున్న ప్రోడక్ట్ కొంచెం నాసిరకంగా ఉండేవండి. అయినా జనాలకు వేరే అందుబాటులో లేకపోవడం వల్ల కొనేవాళ్ళు. బట్ గవర్నమెంట్ ఏం చేసింది? క్వాలిటీ కంట్రోల్ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఈ చైనీస్ కంపెనీస్ వాళ్ళ టాయ్స్ ని ఇక్కడ ఇండియాలో డంప్ చేయకుండా, సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ని డంప్ చేయకుండా ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనే దాన్ని తీసుకొచ్చి వాటిని ఆపివేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఫైనల్ గా ఏం జరిగిందంటే, ఈ డిపెండెన్సీ రేషియో ఆన్ ఇంపోర్ట్స్ అనేది 33% నుంచి 12% కి తగ్గిపోవడం జరిగింది. అండ్ ఆల్సో అవర్ ఎక్స్పోర్ట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. దీస్ ఆర్ ద పాయింట్స్ రిగార్డింగ్ టు దిస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. వాట్ ఆర్ దే? From 2014 to 2020, the efforts led to doubling of the number of manufacturing units. ఇందాకే చెప్పాను ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ పెరిగారు అని. ఓకే, ఆల్సో రిడక్షన్ ఇన్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ 33% to 12%. ఓకే, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మనకేం లాభం? మన లేబర్, మన వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. అండ్ మనం అక్కడి నుంచి కొనాల్సిన అవసరం లేదంటే మనకు డాలర్స్ మిగులుతాయి. మన రెవెన్యూ మనకే జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనము జీరో డ్యూటీ మార్కెట్ యాక్సెస్ ఉన్న కొన్ని ఏరియాస్ లో లైక్ యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి మనమే ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసాం. ఓకే, ఇందులో ఎక్స్పోర్ట్ ఇదంతా డీటెయిల్డ్ గా ప్రిలిమ్స్ లో, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అవసరం లేకపోయినా ఈ పాయింట్ అడగచ్చండి. ఏమని? ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందా, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుందా? దాని మీద క్వశ్చన్ రావచ్చు. అలాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది దీనికి సంబంధించినంత వరకు. అంటే ప్రతి విషయంలో మనము ఈ సంవత్సరం వరకు ఇంత ఎక్స్పోర్ట్స్ సాధించాలి, ఇలా ట్రేడ్ టార్గెట్స్ ఉంటాయి కదా. అలాగే టాయ్స్ సెక్టార్ లో కూడా ఒక టార్గెట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకోవడం జరిగింది. అదేంటంటే, ఇన్ టాయ్స్ సెక్టార్స్ ఇన్ ద నెక్స్ట్ 8 years we have to increase our exports to $3 billion. 2028 వరకు టాయ్స్ సెక్టార్స్ లో $3 billion ఎక్స్పోర్ట్స్ చేయాలి. $3 billion ఎక్స్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇదంతా దేని కిందకి వస్తుంది? క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దేని కిందకి వస్తుంది? డిపిఐఐటి అంటే ఏందని చెప్పాను ఆల్రెడీ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది దేని కిందకి? కమర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కిందకి వస్తుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రేరణ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు ప్రేరణ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. మనం బుక్కిష్ చదువులు కాకుండా కొత్త ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకునే విధంగా ఈ ప్రేరణ అనే ఒక ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో దేనికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా చెప్తారంటే, దిస్ ఈస్ బేసికలీ డ్రివెన్ బై ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ఇంటిగ్రేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ and the philosophy of value based education, which is a cornerstone of
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ ఇయర్ లో తెచ్చారని చెప్పి కూడా అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. దే బ్రాట్ దిస్ ఇన్ 2020. ఓకే, దీంట్లో ఇటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కానివ్వండి, ఈ ప్రేరణ ప్రోగ్రామ్ లో కానివ్వండి, మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కంటెంట్ ని పిల్లలకు అందజేయడం. ఈ ప్రేరణ ప్రోగ్రామ్ లో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, కొత్త టెక్నాలజీస్ ని, కొత్త విషయాల్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మరి నేర్పిస్తూ ఉంటారు. మరి సార్ ఇది ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటున్నారు కదా, ఆన్లైన్ లో ఎలా నేర్పిస్తారని మీకు డౌట్ రావచ్చు. రిజిస్ట్రేషన్ మాత్రమే ఆన్లైన్ అండి. బట్ ఇందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ని ఒక వీక్ లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కి తీసుకెళ్తారండి. వీక్ లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ని, అది కూడా చిన్నపిల్లల్ని కాదు, 11th and 12th స్టాండర్డ్ ఆర్ +1 ఆర్ +2 స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇటు ఇంటర్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే అటు CBSE లో +1 +2 ఉంటారు. వాళ్ళని అందరినీ కలిపి తీసుకెళ్లి ఒక వీక్ లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ అంటే దిస్ విల్ రన్ ఫ్రమ్ ఎ వెర్నాక్యులర్ స్కూల్. వెర్నాక్యులర్ స్కూల్ అంటే ఏంటి? ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళకు ఈ వెర్నాక్యులర్ స్కూల్స్ ఎప్పుడు పెట్టారు, దేనికోసం పెట్టారని తెలుస్తూ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ స్కూల్స్ అండి. ఇండియన్ లాంగ్వేజెస్ లో చదువు చెప్తే దాన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం, మన తెలుగు మీడియం స్కూల్ ఉంటుంది కదా, ఆ తెలుగు మీడియం నే ఇంగ్లీష్ వాళ్ళు వెర్నాక్యులర్ అని అంటారు. వెర్నాక్యులర్ స్కూల్, దట్ ఈస్ లోకల్ లాంగ్వేజ్ స్కూల్స్. There is a local language school, vernacular school, established in 1988 in Gujarat at a place called Vadnagar, which is in Mehsana district. ఈ స్కూల్ వాద్నగర్ యొక్క స్పిరిట్ ని, ఆ సిటీ యొక్క మూమెంట్స్ ని, ఆ సిటీ వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఎర్త్క్వేక్స్ రావడము, న్యాచురల్ కెలామిటీస్ రావడము చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సిటీ తట్టుకున్న విధానాన్ని, అవన్నిటిని ఈ స్కూల్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. అండ్ ఆ వాద్నగర్ ఒక యాన్షియంట్ హెరిటేజ్ సిటీ కూడా. అక్కడ ఉన్న ఆ ప్లేస్ లో దీన్ని చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్, ప్రేరణ ప్రోగ్రామ్ అక్కడ అంటే సో దట్ దే క్యాన్ షో అస్ ద ఇండియన్ వాల్యూస్ ఇన్ ద ఎడ్యుకేషన్. 1888 లో నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన స్వతంత్రం కన్నా పూర్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియన్ నేషనల్ లీడర్స్ నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు కదా, దాంట్లో భాగంగా ఏర్పాటైన స్కూలే ఇది 1888 లో. సో అప్పటి నుంచి ఇండియాలో వచ్చిన డిఫరెంట్ చేంజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి, మన సొసైటీలో కానివ్వండి, మన చదువుల్లో కానివ్వండి, మన హెరిటేజ్ కల్చర్, ఇవన్నిటిని అక్కడ ఇంకా అభివృద్ధి చేసి ఉంచారు. అవన్నిటిని వీళ్ళకు నేర్పిస్తారు. ఓకే, అందువల్ల ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే ప్రేరణ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ? ఇట్ ఈస్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఇది అసలు ఇందులో ఏం నేర్పిస్తారు? ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గ్లోబల్ ఇండిసెస్. ప్రతి ఎగ్జామ్ లో, ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ దేర్ విల్ బి 2 ఇండిసెస్, ర్యాంకింగ్స్ ఎక్సెట్రా. సో అందువల్లనే ఈ 2023లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ సంబంధించి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఇండెక్స్, ఈ 7 ఇండెక్సెస్ ఉన్నాయి కదా, ఈ 7 ఇండెక్సెస్ ను లాస్ట్ TSPSC APPSC ఎగ్జామ్ లో ఏదో ఒక ఎగ్జామ్ లో ఈ 7 ఇండెక్సెస్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చిందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ కెప్ట్ దిస్ హియర్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2023 ర్యాంకింగ్స్ మనకు అవసరం లేకపోవచ్చు, బట్ 2024లో ఈ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఈ రిపోర్ట్స్ యొక్క ర్యాంకింగ్స్ ని ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసే లోపు ఈ 2024 ర్యాంకింగ్స్ రాకపోతే ఈ 2023 ఈ 7 మాత్రము, ఇది ఎవరిచ్చారు, ఇంట్లో ర్యాంకింగ్ ఏ ర్యాంక్ లో ఇండియా ఉంది, టాప్ ర్యాంకింగ్స్ ఏవి, లాస్ట్ ర్యాంకింగ్స్ ఏవి, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ 5 పాయింట్స్ ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఎందుకంటే వీటి నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో ఆల్రెడీ అడిగారండి, లాస్ట్ ఎగ్జామ్స్ లో అడిగారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, అలాగే ఇది ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, లాస్ట్ టైం TSPSC Group 1 లో వచ్చింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందువల్లనే నేను ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక చిన్న పాయింట్ చూడండి. వైల్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2023 ఇంప్రూవ్డ్ కంపేర్డ్ టు 2022 ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఈ రెండుట్లో ఇండియా ర్యాంకింగ్ 2022తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయ్యింది, బట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో డిక్రీజ్ అయిందండి. ముఖ్యంగా డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే,
సో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 7 పాయింట్స్ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. అంటే ఈ 7 టాపిక్స్ ఉన్నాయి కదా ఇండిసెస్, దీనికి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దేర్ ఆర్ సమ్ న్యూ అపాయింట్మెంట్స్ డన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విల్ బి నోయింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే కొన్ని అపాయింట్మెంట్స్ మీద కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ వాళ్ళకు వాళ్ళ రాష్ట్రాల్లో అయిన అపాయింట్మెంట్స్ అండ్ వాళ్ళ స్టేట్స్ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఎవరైనా నేషనల్ ఆర్గనైజేషన్స్ కి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కి హెడ్స్ అవుతే ఆ అపాయింట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. నిన్న మనం మాట్లాడుకున్నాం కేశవులు గురించి. ఆయన ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీకి హెడ్ గా అయినప్పుడు దాని మీద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో ఎగ్జామ్ లో వచ్చిందని చెప్పాను. అలాగే నాబార్డ్కి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి చైర్మన్ అయినప్పుడు ఏపీఎస్సీ ఎగ్జామ్ లో వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఒక నావీకి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ న్యూస్ లో ఉంది. అదేంటంటే వైస్ అడ్మిరల్ అయిన దినేష్ త్రిపాఠి has took charge as Vice Chief of Naval Staff. ఇండియన్ నేవీకి చీఫ్ ఉంటాడు కదా, వైస్ చీఫ్ కూడా ఉంటాడు. ఆ వైస్ చీఫ్ గా దినేష్ కే త్రిపాఠి గారు అపాయింట్ కావడం జరిగింది. సో హిస్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, జస్ట్ అంతే, ఇంతకు మించి అవసరం లేదు. ఎప్పుడు చేశాడు, వెస్టర్న్ నావల్ కమిటీ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంత డీప్ గా అడగరు. కొత్తగా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. సో ఇట్ ఈస్ దినేష్ కే త్రిపాఠి. అలాగే ఇంకొక పాయింట్, ఇవన్నీ ఇంతకు ముందు అడిగినట్టు జస్ట్ ఒకటే క్వశ్చన్ లో ఒకటే టాపిక్ ఇస్తలేరండి. ఎలా ఇస్తున్నారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. అందుకోసం ఇక్కడ 2 క్వశ్చన్స్ పెట్టండి. ఇక్కడ చూడండి, రీసెంట్లీ హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ బీన్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అని చెప్పి అక్కడే ఇచ్చి దినేష్ కే త్రిపాఠి హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అని చెప్పి ఇస్తాడు ఇక్కడ. ఓకే, అలాగే సెకండ్ ఇంకోటి, థర్డ్ ఇంకోటి, డి ఇంకొక టాపిక్ మీద క్వశ్చన్ ఇచ్చి ఇంకొక కొత్త అపాయింట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏమో కరెక్ట్ అని, హౌ మెనీ ఏమో ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడుగుతాడు. సో ఈ అపాయింట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. శశి సింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కి శశి సింగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు కొందరు వైస్ ప్రెసిడెంట్స్ ఇలా కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా అపాయింట్ అయ్యారు. మరి అంతగా అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ అసోసియేషన్ కి సంబంధించిన, ఇండస్ట్రీస్ కి సంబంధించిన అసోసియేషన్. సో ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటితో పాటు నాస్కామ్ ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మళ్ళీ ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ న్యూస్ లో ఉన్నారు. కొత్త అపాయింటీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఏ డెజర్ట్ కంట్రీ, దట్ ఈస్ కువైట్. ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, కింగ్స్, ఎమిర్స్ కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పాను కదా. అట్లనే ఇప్పుడు ఈ కువైట్ దేశానికి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఎవరు అపాయింట్ చేశారు? వాళ్ళ ఎమిర్. ఎమిర్ అంటే ఎవరు? ఎమిర్ ఇప్పుడు మొనార్క్ ఆర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కింగ్, ఇలా ఏదైనా అర్థంలో ఈ ఎమిర్ అనేది వస్తుందండి. కువైట్, యుఏఈ, కువైట్, సౌదీ ఇలాంటి వాటికి అయితే కింగ్స్ ఉంటారు, లేకపోతే ఎమిర్స్ ఉంటారు. ఓకే, ఇట్లా వాళ్ళే హెడ్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ అనే వాళ్ళు జస్ట్ డే టు డే యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయడానికి, గవర్నమెంట్ ని నడిపించడానికి మాత్రమే పనికొస్తూ ఉంటారు. ఫైనల్ అథారిటీ అనేది ఈ ఎమిర్స్ దగ్గర, లేకపోతే కింగ్స్ దగ్గర, సుల్తాన్స్ దగ్గర. ఒమన్ లో సుల్తాన్ ఉంటాడు, సో వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. ఓకే, సో కువైట్స్ న్యూ ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ సబా ఆన్ థర్స్డే అపాయింటెడ్ షేక్ మహమ్మద్ సబా అల్ సలేం అల్ సబా యాజ్ అ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సిందే, బట్ తప్పదండి, ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. కువైట్ కి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ మహమ్మద్ సబా అల్ సలేం అల్ సబా. ఓకే, అండ్ హీ హస్ సక్సీడెడ్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా. ఇది చూడండి, ఈ అల్ అహ్మద్ అల్ సబా, అల్ సలేం అల్ సబా, అల్ అహ్మద్ అల్ సబా, ఇవన్నీ మేబీ వాళ్ళకి సంబంధించిన ఇంటి పేర్లు అనుకుంటా. ఇలాంటివన్నీ కామన్ గా అందరికీ ఉంటాయి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరేంటి? ఈ నవాఫ్, అహ్మద్ నవాఫ్, అండ్ ఇక్కడ సబా, మహమ్మద్ సబా, ఇవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు. ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, వేరే అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ భూటాన్ రాజవంశంలో ఉన్నట్టు, రైట్? భూటాన్ రాజవంశంలో కూడా అందరికి సేమ్ ఉండి ఒక పేరు మాత్రమే చేంజ్ ఉంటుంది, వెనకాల ఇంటి పేరు వాంగ్చుక్, ఇవన్నీ సేమ్ ఉంటాయి, రైట్? కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, that is we'll be dealing some MCQs about the topics
which are in the news, right? Now coming on to the first question for today, that is, recently what new requirement has the Election Commission of India has introduced for the registered unrecognized political parties? ఇది చూడండి, రిజిస్టర్డ్ అన్రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. అన్రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ టిపి, ప్రజాశాంతి పార్టీ ఇప్పటికీ కూడా ఇలాంటివన్నీ అన్రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కిందకి వస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ టిపిని షర్మిల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కలిపేయడం జరిగింది, రైట్? సో ఇది లేదు. ఈ ప్రజాశాంతి పార్టీ మనకి ఏ పాల్గాలి ఉంది కదా, ఇలాంటివన్నీ అన్రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కిందకి వస్తాయి. మరి వీటికి ఒక కొత్త రిక్వైర్మెంట్ ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు ఈ కొత్త రిక్వైర్మెంట్ అంటే, ఎలక్షన్ సింబల్స్ ఇచ్చేటప్పుడు ఒక క్రైటీరియాస్ ఉంటాయి అందులో. ఆ క్రైటీరియాస్ లో భాగంగా ఈ కొత్త క్రైటీరియాని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది, కొత్త రిక్వైర్మెంట్ ని. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఓటర్ ఎండోర్స్మెంట్, పార్టీ మేనిఫెస్టో, ఆడిటెడ్ అకౌంట్స్, మెంబర్షిప్ నంబర్స్. ఇందులో దేన్ని ఇచ్చారని అడుగుతున్నాడు. ఓకే, మరి దేన్ని ఇవ్వడం జరిగింది? ఫర్ అలోకేషన్ ఆన్ సింబల్స్, the Election Commission of India has recently introduced some new rules for registered unrecognized political parties regarding the allocation of symbols. But these parties are required to furnish audited accounts. They may want to audited accounts of last 3 financial years. Last 3 financial years లో ఆ పార్టీకి సంబంధించిన ఆడిటెడ్ అకౌంట్స్ ఉంటాయి కదా, దాన్ని సబ్మిట్ చేయమని అడగడం జరిగింది. అలాంగ్ విత్ ద ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ ఆఫ్ లాస్ట్ 2 ఎలక్షన్స్. లాస్ట్ 2 ఎలక్షన్స్ లో ఎక్స్పెండిచర్ వాళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అసలు మీరు ఎంతెంత ఖర్చు చేశారు, అండ్ దానికి సంబంధించిన ఆథరైజ్డ్ ఆఫీస్ బేరర్ ఉంటాడు కదా పొలిటికల్ పార్టీకి, వాళ్ళ సిగ్నేచర్స్ తో పాటు అండ్ ఆ టైంలో వాళ్ళకి వచ్చిన ఎలక్షన్ సింబల్స్ ఇవన్నీ ఇవ్వమని అడగడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వమన్నాడంటే, బేసికలీ టు ఎన్హాన్స్ ద transparency and accountability among the political parties, especially to those who are newly registered or have not achieved a significant vote share in the elections to be recognized as state parties. Minimum ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఉంటేనే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారండి. స్టేట్ పార్టీ గాను నేషనల్ పార్టీ గాను రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఒక పార్టీ స్టేట్ పార్టీ అయితేనే నేషనల్ పార్టీ అవుతుంది. డైరెక్ట్ గా నేను పార్టీ పెట్టేసినా నేను నేషనల్ పార్టీ అంటే కుదరదు. ఫస్ట్ మీకు కొన్ని ఓట్స్ కొన్ని సీట్స్ తెచ్చుకొని స్టేట్ పార్టీగా రికగ్నైజ్ కావాలి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ జాతీయ పార్టీ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి నేషనల్ పార్టీ అన్నాడు కేసీఆర్, కానీ ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి కదా. ఓకే, మరి స్టేట్ పార్టీ కావాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, అదేంటి? సో బేసిక్ రిక్వైర్మెంట్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ స్టేట్ పార్టీ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఇస్ it should secure at least 6% of votes polled in a state at a general election. తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి. వైఎస్ఆర్టీపీ పోటీ చేసి అందులో అట్లీస్ట్ 6% ఆఫ్ ఓట్స్ తెచ్చుకొని ఉండుంటే దాన్ని ఒక క్రైటీరియాగా కన్సిడర్ చేసి దాన్ని స్టేట్ పార్టీగా ప్రకటించేవారు. అండ్ ఇన్ అడిషన్ it should have won at least 2 seats in legislative assembly of the స్టేట్ కన్సర్న్. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 6% ఆఫ్ ఓట్స్ అండ్ 2 అసెంబ్లీ సీట్స్ గెలుచుకొని ఉంటే దీన్ని స్టేట్ పార్టీ అని ఉండేవాళ్ళు వైఎస్ఆర్టీపీని. బట్ వాళ్ళు పోటీయే చేయలేదు, సో అది స్టేట్ పార్టీ. ప్రజాశాంతి పార్టీ వాళ్ళు పోటీ చేశారు, మరి వాళ్ళకి వచ్చినాయనిగా రాలేదు. సో అది పొలిటికల్ పార్టీయే, బట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే వచ్చే లాభం ఏంటి? సింబల్. మీరు ఎన్ని పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 119 సీట్స్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్ ఉన్నాయి. ఈడ ఈ 2 స్టేట్స్లల్లో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే వాళ్ళకి గుర్తు ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఉన్నాడు, జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు, 175 మందికి ఒకటే గుర్తు. టీఆర్ఎస్ ఉంది, కారు గుర్తు, 175 మందికి ఒకటే గుర్తు. కానీ ఇక్కడ జనసేనకి ఏమైంది? మొన్న తెలంగాణలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీయా? కాదు. రికగ్నైజ్డ్ పార్టీ కాకపోయేసరికి ఏమైంది? వాళ్ళకి గాజు గుర్తు ఇచ్చిర్రా? ఇయ్యరు. అట్లా. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. Coming on to the next topic for today, that is, which motivational speaker and NGO founder was appointed as a brand ambassador of government's Viksit Bharat Abhiyan initiative? Viksit Bharat initiative అంటున్నాడు. వికసిత్ భారత్ అని చెప్పి మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేశాము.
వికసిత్ భారత్ దేనికి గైస్ ఈ ప్రోగ్రాము చెప్పండి. దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ట్యాప్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ టు డ్రైవ్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి? ఒక ఏజ్ లో ఉన్న విద్యార్థులు యువత ఉంటారు కదా, 18 to 30 ఆర్ సంథింగ్ లైక్ దిస్. వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ ని, వాళ్ళకు స్కిల్స్ నిచ్చి, వాళ్ళకు స్కిల్స్ నేర్పించి, వాళ్ళ పొటెన్షియల్ ని ట్యాప్ చేసి దాన్ని వాడుకొని దేశాన్ని డెవలప్ చేయడమే ఈ వికసిత్ భారత్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో మరి ఎవరు దీనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అమితాబ్ షా. మరి ఇది ఎందుకోసము? ఈయనకు ఒక ఎన్జిఓ ఉందండి. ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఎన్ ఎన్జిఓ కాల్డ్ యువ అన్స్టాపబుల్. ఈ ఎన్జిఓ ద్వారా ఈయన ఇప్పటి వరకు 6 మిలియన్ అంటే ఎంత? దట్ ఈస్ 60 lakh యంగ్ పీపుల్ కి నేషన్ బిల్డింగ్స్ కోసము వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసే విషయాల్లో ఈయన హెల్ప్ చేయడం జరిగిందండి. ఓకే, సో అందువల్ల ఈయనని ఈ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ FMR as mentioned in the news regarding India's border with Myanmar. 2 days కిందట న్యూస్ లో వచ్చిందండి. హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు, ఈనాడు పేపర్ వాళ్ళు దీని గురించి రాశారు. సో యూ హ్యావ్ టు నో దిస్. FMR దేనికి సంబంధించింది? ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్ రిఫార్మ్స్, ఫ్రీ మెడికల్ రిసోర్సెస్, ఫారెన్ మిలిటరీ రిలేషన్స్, ఫ్రీ మూవ్మెంట్ రిజీమ్. ఒకసారి చూడండి, క్వశ్చన్ లో బార్డర్ అని ఉంది. న్యూస్ రిగార్డింగ్ ఇండియన్స్ బార్డర్ విత్ మయన్మార్ అన్నాడు. బార్డర్ అన్నప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ కి బార్డర్ లో ఉండే జనాలకు ఊర్లకు సంబంధం ఏముంటది? ఏముండదు కదా. మరి ఫైనాన్షియల్ మార్కెట్ రిఫార్మ్స్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రీ మెడికల్ రిసోర్సెస్ ఉండొచ్చు, చెప్పలేము. ఓకే, ఫారెన్ మిలిటరీ రిలేషన్స్ అంట. ఫారెన్ మిలిటరీ రిలేషన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా చూసుకుంటాడు. ఓన్లీ బార్డర్ న్యూస్ కి సంబంధించింది ఎట్లా అవుతుంది? బార్డర్ ఎవరి చేతులు ఉంటుంది? డిఫెన్స్ కిందకి ఉంటుంది. సో ఇది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మిగిలిన రెండు, ఫ్రీ మెడికల్ రిసోర్సెస్, ఫ్రీ మూవ్మెంట్ రిజీమా? ఒకసారి ఆలోచించండి, ఇది అసలు న్యూస్ లో ఎందుకు ఉంది? ఫ్రీ మూవ్మెంట్ రిజిమ్ మీద మాత్రమే ఇది న్యూస్ లో ఉందండి. బేసిక్ గా ఏంటంటే ఇష్యూ, ఇంతకుముందు ఏమవుతుండే 16 కిలోమీటర్స్, ఇంతకుముందు ఏమవుతుండే అంటే ఆ బార్డర్ మయన్మార్తో బార్డర్లో ఏ స్టేట్స్ ఉన్నాయి? మిజోరాం ఉంటుంది, మణిపూర్ ఉంటుంది, ఇసుంటి స్టేట్సే ఉన్నాయి. ఈ ఏరియాలో ఎవరు ఉంటారు? ట్రైబల్ పీపుల్. రైట్, అటు మయన్మార్ కూడా ఏం స్టేట్స్ ఉన్నాయి మనతో కనెక్ట్ అయి ఉన్నాయి? అటు బార్డర్ స్టేట్స్, ఆడ కూడా ట్రైబల్సే ఉంటారు. సో వాళ్ళకు ఎకానమీ చాలా తక్కువగా ఉంటుంది, జాబ్స్ అని తక్కువ ఉంటాయి. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ జరిగిందండి. ఏమనంటే ఈ 16 కిలోమీటర్స్ బార్డర్ ఏరియాలో అట్నుంచి జనాలు ఇటు రావచ్చు, ఇటు నుంచి జనాలు ఇటు రావచ్చు. ఏ వీసా అవసరం లేదు, వీసా ఫ్రీ రిక్వైర్మెంట్స్. వీసా ఏం లేకుండా వచ్చి కనుక్కోపోవచ్చు, జాబులు చేయొచ్చు, బిజినెస్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. బట్ ఈ మధ్య దాన్ని తీసేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు తీసేసారు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఇల్లీగల్ గా మయన్మార్ నుంచి జనాలు, ఇంతకుముందు మయన్మార్ లో గవర్నమెంట్లు బాగున్నప్పుడు డైరెక్ట్ గా వచ్చి పని చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ అక్కడ జుంటా రూల్ వచ్చింది కదా, ఇప్పుడు మిలిటరీ రూల్. ఈ మిలిటరీ రూల్ వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్ స్ట్రిక్ట్ అయిపోయి జాబులు లేక డబ్బులు లేక ఇండియాకి వచ్చి ఇక్కడికే ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది BSF ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ చేసేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ విషయాన్ని రద్దు చేసి ఖచ్చితంగా మ్యాండేట్ వీసా ఉండాలి, మయన్మార్ జనాలకు మన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే. ఈ 16 కిలోమీటర్స్ రూల్ అనేది స్వతంత్రం వచ్చిన టైం నుంచి ఉన్నదాన్ని తీసేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏంటి? ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్లాన్స్ టు డెవలప్ ఏ టీ పార్క్. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు యుఏఈ పర్యటనకు వెళ్ళారు. ఓకే, పర్యటనకు దుబాయ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మోడల్ ఆమెకు ఆకర్షించింది. అదేంటంటే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆమెను ఆకర్షించింది. సో ఆమె ఏం చేసింది, ఇక్కడికి వచ్చి మన దగ్గర ఆల్రెడీ వెస్ట్ బెంగాల్, ఓన్లీ అస్సాంలోనే కాదు టీ ప్రొడక్షన్ జరిగేది, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ లో కూడా జరుగుతుంది కదా. సో ఇక్కడికి వచ్చి ఆమె ఏం చేసిందంటే ఇలాంటి ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టీ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీని మన దగ్గర కూడా స్టార్ట్ చేద్దాం. ఓన్లీ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. చేయడం వల్ల ఏమవుతుంది, మన రైతులకు, మన ఫార్మర్స్ కూడా ప్రైస్ బాగా వస్తుంది, గిట్టుబాటు ధర బాగా వస్తుంది. సో మన దగ్గర కూడా చేద్దాము అని చెప్పి ఒక టెర్రేస్ టీ గార్డెన్ కాన్సెప్ట్ ని
ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ విషయంలో చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది. మరి అది ఏ నది ఒడ్డున చేస్తుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇవన్నీ గివెన్ ఆర్ గంగా, హుగ్లీ, అంజనా, కలింది. ఇక్కడ హూగ్లీ నది ఒడ్డున దీన్ని చేయడం జరుగుతుంది. ఎక్కడ హూగ్లీ నది ఎక్కడుంది? కోల్కతా సినీ దగ్గర ఈ హూగ్లీ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. బేసిక్ గా దీని ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టీ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ విచ్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై దుబాయ్స్ మోడల్. ఓకే, రైట్. ఇదండి. మరి ఇక్కడ మాత్రమే ఎందుకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంటే ఆడ కోల్కతా పోర్ట్ ఉంటుంది కదా, అక్కడనే తెంపి అక్కడనే హూగ్లీ దగ్గర పెంచిన అక్కడనే తెంపిన ఆ దగ్గరనే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకుండా అక్కడనే ప్యాక్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. రైట్, అందువల్లనే అక్కడ చేస్తున్నారు. డార్జిలింగ్ అవుతుంది దూరం అవుతుంది. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.